అందరికీ వందనాలు, శుభములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించి ఉపమాన రీతిగా తిరిగి 3వ దినాన పొందుకున్నాడని వ్రాయబడి ఉన్నది. అది ఎలా జరిగింది? దేవుడు అబ్రహాముకు సెలవిచ్చాడు కుమారుని బలి అర్పించమని. ఆయన బయలుదేరిన రోజే అబ్రహాము హృదయంలో ఇస్సాకు చనిపోయినాడు. 3 దినములు ప్రయాణం చేశాడు. 3వ దినమున మోరియా కొండ మీద బలిపీఠం నుంచి సజీవుడిగా పొందుకున్నాడు. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువు బలి అర్పించబడి 3వ దినం వరకు సమాధిలో ఉండి తిరిగి లేచినటువంటి పరమ ఇస్సాకుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము చూస్తున్నాం. కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఉపమాన రీతిగా అబ్రహాము హృదయములో చనిపోయి తిరిగి 3వ దినాన అబ్రహాము ఇస్సాకును పొందుకున్నాడు. దేవునికి మహిమ. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక.